పుత్రా, ఈ జగత్తులోని మనుషులు కలిసి జీవించాలి అంటే ఒక్క మార్గం ఉంది. అదియే ఉపకారం. నీవు ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, నీవు మాత్రం ఇతరులకు అపకారం చేయకు. ఇతరులకు సహాయం చేయకపోయినా ఇతరుల మనస్సును నొప్పించకుండా చూసుకోవడం కూడా ఒక మహాధర్మమే. శరీరం, మనస్సు, కుటుంబం, సమాజం, ఈ 4 ధర్మాలను సమతుల్యంగా పాటించే వ్యక్తి తన జీవితంలో శాంతిని పొందుతాడు. అతడి హృదయం ఆనందంతో నిండుతుంది. అతని చుట్టూ ఉండేవారు ప్రేమతో, గౌరవంతో ఉంటారు. పుత్రా, మనిషి మనస్సు ఎప్పుడూ 2 దారుల వైపు పరిగెడుతూ ఉంటుంది. ఒకటి జరగని విషయాల మీద ఆలోచన, మరొకటి అవసరం లేని బాధల మీద ఆలోచన. ఇవి 2 మనస్సును అలసటకు గురిచేస్తాయి, శాంతిని దూరం చేస్తాయి. పుత్రా, అవసరం ఉన్నప్పుడే ఆలోచించాలి అనే అలవాటు మనిషికి ఒక మహావరం లాంటిది. పుత్రా, అవసరం లేని విషయాల గురించి కొన్ని నిమిషాలైనా ఆలోచించకపోతే మనస్సు ఒక్కసారిగా నిశ్శబ్దమవుతుంది. దానిమీద ఉన్న భారాలు అన్నీ నెమ్మదిగా కరిగిపోతాయి. మనిషి తన అవసరమైన ఆలోచనలకే తన యొక్క మనస్సు ద్వారాలను తెరిస్తే వ్యర్థం అనేది లోపలికి ప్రవేశించదు, అలజడి ఉండదు, అశాంతి చేరదు. ఈ అలవాటు పెంచుకున్నవాడికి మనస్సులో విశ్రాంతి పుడుతుంది, హృదయంలో శాంతి నిలుస్తుంది, జీవితం తేలికబడి ముందుకు సాగుతుంది. పుత్రా, మనస్సు అనేది ఒక పవిత్రమైన మందిరం. అందులో ఏ ఆలోచనకి అవకాశం ఇవ్వాలో దానిని నిర్ణయించే హక్కు మనిషికే ఉంది. అవసరం ఉన్నవరకే ఆలోచించే అలవాటు ఏర్పడితే మనస్సు ప్రశాంతమవుతుంది. ప్రశాంతమైన మనస్సులోనే నిజమైన ఆనందం పుడుతుంది. పుత్రా, జీవితంలో ప్రశాంతతను దూరం చేసే పరిచయాలు, అవి నీకు ఇష్టమైనా కాకపోయినా ప్రతి ఒక్కటి గాఢమైనటువంటి అనుభవమే, ఒక అమూల్యమైన గుణపాఠం వంటిది. నీ ప్రశాంతతను రెచ్చగొట్టే వ్యక్తులు, నీ ఆలోచనలను కలుగజేసే పరిస్థితులు, నీ దారిని మార్చివేసే సంఘటనలు, ఇవన్నీ నీ జీవితాన్ని తలుపు తట్టే పరీక్షలు మాత్రమే. అంతేకాని అవి నీకు శిక్షలు కాదు, నష్టాలు కాదు, జీవితం నీకు అందించే బోధనలు. పుత్రా, తీరానికి చేరే ముందు ప్రతి అల కూడా నిన్ను కొట్టినట్లు ఉంటుంది. అల దాటి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నీ మనస్సుకు శాంతి రావాలి అంటే కొన్ని పరిచయాలు నిన్ను కుదుపుతాయి. అలా కుదిపివేసేవే నీ బలహీనతలను చూపుతాయి, నీ లోపాలను బయటకు తీస్తాయి, నీ ఆత్మను మరింత బలంగా తయారు చేస్తాయి. ప్రశాంతతను దూరం చేసే పరిచయం అంటే దుఃఖానికి సూచన కాదు పుత్రా, నీ ఎదుగుదలకు, నీ ఆలోచనలకు ప్రారంభ సంకేతం. అవి నీకు నేర్పేది ఏమిటి అంటే ఎవరితో దూరంగా ఉండాలో, ఎవరిని మనస్సులోకి అనుమతించాలో, ఏ భావాలను వదిలివేయాలో, ఏ పరిస్థితిలో నీవు నిలబడాలో. ఈ బోధనలు అన్నీ మరింత పరిపూర్ణకుడిగా మార్చుతాయి. పుత్రా, ప్రశాంతతను దూరం చేసే ప్రతి పరిచయం అనుభవ రూపంలో వచ్చిన దైవ సంకేతం. నీవు పరిశుద్ధం కావాలని నేర్పించే ఒక గొప్ప గుణపాఠం. పుత్రా, మనిషి ఈ లోకానికి వచ్చినప్పుడు అతని చేతిలో ఉన్న తొలి వరం తనువు, ఇక రెండవ వరం తన యొక్క మనస్సు. ఈ రెండిటిని సంరక్షించగలిగిన వాడే నిజంగా ధనవంతుడు. తన శరీరాన్ని శ్రమతో, నియమంతో, శుద్ధితో నిలబెట్టుకోవాలి. పుత్రా, మనస్సును శాంతితో, సద్భావనంతో, మంచి ఆలోచనలతో నింపుకో. శరీరానికి ఆరోగ్యం, మనస్సుకు ప్రశాంతత, ఇవే
జీవితం యొక్క రెండు ధ్రువాలు. ఇవి సక్రమంగా ఉంటే మనిషి తన కుటుంబ బాధ్యతలను ప్రేమతో, కర్తవ్యంతో నెరవేర్చగలడు. కుటుంబం అనేది మనిషికి తొలి ఆలయం. అక్కడి మంగళమే మనిషి జీవితానికి మంగళమవుతుంది.